చాలా ఎంతో నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉంటాయి. దేవుని గంధము మహాప్రశస్తమైనది కనుక ఎన్నో సంగతులు, కుటుంబ సంగతులు, సమాధానంలో సమాజంలో సమాధానకరణ విషయాలు, ఇలాగ అనేక సంగతులు నేర్చుకోవడానికి క్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపాటు ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి చాలా వీలైనటువంటి దైవ గ్రంథం అది బైబిల్. కనుక దేవుని గ్రంథంలోంచి మనం నేర్చుకోదగిన సంగతులు కొన్ని రాయబడ్డాయి. క్లుప్తంగా మీకు నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 23వ వచనం చూడండి. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడి నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానం ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధి నీ పంటలో గాని, నీ ద్రాక్షరసంలో గాని, నీ నూనెలో గాని 10వ వంతును, నీ పశువులలో గాని, గొర్రె మేకలలో గాని తొలిచూలు వాటిని తినవలెను. నీ దినములన్నిట్లో నీ దేవుడిని యెహోవాకు నువ్వు భయపడ నేర్చుకున్నాడు. మన జీవిత దినములన్నిట్లో కూడా దేవునికి భయపడటం నేర్చుకోవాలి. ఇది ఫస్ట్, మొట్టమొదట జీవితంలో చాలా ఇంపార్టెంట్. దేవుని అందరి భయభక్తులు కలిగి లేని పరిస్థితుల వల్లనే క్రైస్తవ సంఘాలు కూలిపోతున్నాయి. క్రైస్తవులు చాలా భయానకమైన పరిస్థితులు వెళ్ళిపోతున్నారు. వెచ్చరవిడిగా పాపాన్ని భయంకరంగా చేస్తున్న పరిస్థితి ఏంటంటే దేవునికి భయం లేకపోవడం, దేవుని భయము ప్రజల్లో లేపడం వల్ల. అందుకే దేవుని భయం ప్రతి బ్రదర్ కూడా, సిస్టర్ కూడా, యవనస్తులు కూడా నేర్చుకోవాలి. దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో దేవునికి భయపడ్డాం అనుకోండి, ఆ భయమే మనకు ఐశ్వర్యం. యెషయా గ్రంథంలో స్పష్టంగా రాయబడింది, యెహోవా భయమే వారికి ఐశ్వర్యం. లేఖనం చూడండి, ఉందో లేదని. యెషయా గ్రంథం చూడండి. ఎందుకంటే ఏదో పొడి మాటలు చెప్తే మీకు అర్థం. లేఖనాలు చూస్తే నిజంగా లేఖనాలు రాయబడ్డాయి. 33:6 చదవండి. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నిండును, రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానము సమృద్ధి కలుగును, యెహోవా భయం వారికి ఐశ్వర్యము. ఉందా? దేవుని గ్రంథంలో దేవుని భయమే వారికి ఐశ్వర్యం. సంఘములో ప్రతి బ్రదర్ దేవునికి లోబడాలి, భయపడాలి. ప్రతి సిస్టర్ దేవునికి భయపడి లోబడాలి. అది అద్భుతం చేస్తుంది. మన కుటుంబంలో ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాల దేవుని భయం మన జీవితంలో గొప్ప దైవిక ఐశ్వర్యం. ఇది నేర్చుకోవాలి. ప్రసంగి అందులో సొలొమోను రాస్తూ చెప్తాడు, ఎప్పుడు కూడా మానవ కోటికి ఇదే విధి అంటాడు. బైబిల్ గ్రంథం ఉంది, ఎన్నటెన్నటికి కూడా మానవుడి కోటికి ఇదే విధి. క్రైస్తవులు దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండటమే విధి. కనుక భయము లేనప్పుడు పిల్లలు గాని, భర్త గాని, భార్య గాని ఎవరు దేవుని యొక్క ఆశీర్వాదానికి సోరగొండం కష్టం. క్రైస్తవులు కనుక ముందు మనం ఏ పని చేసినా, ఎక్కడికి వెళుతున్నా, ఎలా ఉన్నా దేవునికి భయపడి మనం చేసే ప్రతి పనిలో ముందు దేవుని భయం గాని మన జీవితంలో ఉంటే పొరపాటు చేయకుండా జాగ్రత్త పడగలిగిన అవకాశం ఉంటుంది. అలా మనం దేవునికి భయపడకుండా మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటూ మనం వెళ్ళిపోతున్నప్పుడు తప్పకుండా పాపంలో పడబోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వాళ్ళు ఎవరైనా సరే పాపంలో పడిపోయే ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథం దేవుడు చెప్పాడు, ఫిలిస్తీన్ల దగ్గరికి మీరు ఇప్పుడు వెళ్ళకండి, వాళ్ళతో యుద్ధం చేయకండి, నేను మీకు సహాయం చేయను అని చెప్పాడు ప్రభువారు. తనని దేవుడు చెప్పినప్పుడు ఇశ్రాయేలు వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు అందరూ హతమైపోయారు. ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళొద్దు. అక్కయ్య దేవుడు చెప్తే తప్పకుండా నెరవేరుస్తాడు కనుక మనం వెళ్ళకపోవడం మంచిదని ఆలోచించలేదు. వెళ్ళారు వాళ్ళు. యుద్ధంలోనే భయంకరమైన పరిస్థితి ఎదురైంది. కొన్ని వేల మంది ఇశ్రాయేలు, ఫిలిస్తీన్లు
చేతిలో హతమైపోయారు. కారణం దేవుని భయం లేక. దేవుని భయం లేక. బైబిల్ అందులో అబ్షాలోము దేవుని భయం కలిగి, ఎవరు తండ్రి, ఎవరు దైవజనుడు దావీదు. అతనికి వ్యతిరేకంగా నువ్వేంటో దైవవాక్యాన్ని వ్యతిరేకంగా రావడం ఏంటి? నీ తండ్రికి సాయం చేయాలి, నీ తండ్రిని సన్మానించాలి, నీ తండ్రిని గౌరవించాలి. నువ్వు ఇతరుల అనవసరమైన వ్యక్తులతో కూడి నీ తండ్రి మీద ఎదురు తిరగడం ఏంటి? బైబిల్ గ్రంథంలో ఉంది, అబ్షాలోము ఒక్కడే చనిపోయాడు. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథంలో ఉంది, అమ్నోను చెల్లిని మోహించడం ఏంటి? సరే, అమ్నోను ఒక్కడే చనిపోయాడని బైబిల్లో ఉంది. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యం అది. నేర్చుకుందాం. కనుక తండ్రి, ముందు దేవునికి భయపడడం నేర్చుకుంటే పిల్లలు కానీ, భార్యభర్తలు కానీ దేవుని దైవిక అభివృద్ధిని, దైవిక ఆశీర్వాదాల్ని సొరగొంటాం. కుటుంబంలో దేవుని భయమే లేనప్పుడు క్రైస్తవుడు ఇంకా కుటుంబానికి దీవెన కష్టం. గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా ముందుకు దేవునికి భయపడడం నేర్చుకున్నాం. క్రైస్తవుడు ఆది కాండంలో నోవహ దగ్గర నుంచి ప్రకటన గ్రంథం, యోహాను రాసిన ప్రకటన వరకు ఎక్కువ మంది దేవునికి భయపడబట్టి దీవించబడినట్లు లేఖనం చెప్తున్నాయి. అబ్రహాము దేవుని భయభక్తులు గలవాడు, నోవహు దేవుని భయభక్తులు వాడు, యోసేపు దేవుని భయభక్తులు గలవాడు, దానియేలు దేవుని భయభక్తులు వాడు, యోబు దేవుని భయభక్తులు వాడు. ఇలా లిస్టు చదివితే బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తుల యొక్క పేర్లు ఉన్నాయి. వాళ్ళు దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండబట్టే, వాళ్ళు నేర్చుకోబట్టే వాళ్ళ జీవితాలు దీవించబడ్డాయి. వాళ్ళు అనేక సమస్యలు, ఇబ్బందులు, మరణకరమైన పరిస్థితులు కూడా దేవుడు వారిని తప్పించాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదట దేవునికి భయపడడం నేర్చుకోవాలి. ప్రైజ్ గాడ్. రెండవ సంగతిని చూద్దాం. దాంట్లోనే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. ద్వితీయోపదేశకాండము మీ దేవుడిని యెహోవాకు భయపడి మీ దేవుడిని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలెను. అలా ధర్మశాస్త్రం నేర్చుకుంటేనే ఆ రోజుల్లో బాగుండేవారు. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇచ్చాడు మనకి. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజుల్లో ఇప్పుడు ఎలాగ 10 ఆజ్ఞలు ఇచ్చాడో దేవుడు ముందు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అది ఇప్పటికీ యూదులు అనుసరిస్తారు. ఇప్పటికి కూడా ప్రపంచంలో ఏ దేశంలో యూదులున్నా వాళ్ళ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు. ధర్మశాస్త్రం అనుసరించడం వలన వాళ్ళకి చాలా పరిస్థితుల్లో ఆశీర్వాదం కలిగింది. కానీ యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ధర్మశాస్త్రము కంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించండి. ఎక్కువ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. కొన్ని అమెండ్మెంట్స్ అంటే కొన్ని తన సర్దుబాట్లు, దిద్దుబాట్లు కొన్ని జరిగిన తర్వాత నేను ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడిని దిట్టేతను పౌలు గారు. కానీ నా నీతిని బట్టి కాదు, ధర్మశాస్త్ర నీతిని బట్టి కాదు, యేసుక్రీస్తు నీతిని బట్టి నేను దీవించబడ్డాను అంటాడు. నేను రక్షింపబడ్డాను అంటాడు పౌలు గారు. కనుక బైబిల్ గారు చెప్తుంది ఇప్పుడు దేవుని వాక్యం. కనుక దేవుని వాక్యము నేర్చుకుంటూ మన జీవితం భయపడాలి. ఆయనకి భయపడి దేవుని వాక్యం నేర్చుకోవాలి. దేవుని వాక్యం నేర్చుకోకుండా, దేవుని వాక్యం అనువర్తింప చేసుకోకుండా, దేవుని వాక్యం ఏమి చేయకుండా కాకుండా దేవుని వాక్యానికి తన దీవెనలు రావు, మనకి రావు. దేవునికి స్తోత్రం కనుక జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యం చాలా ప్రశస్తమైంది. ఇది నేర్చుకోవాలి. మన జీవితంలో క్రియాపూర్వకం అనువర్తింప చేసుకున్న స్థాయికి వెళ్ళాలి దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. చదివితే వచ్చేది, మామూలుగా నువ్వు చదివితే నేర్చుకుంటే వచ్చేది. కానీ దాన్ని అనువర్తింప చేసుకునే విధానం ఉంటే వాక్యం బాగా పనిచేస్తుంది. మనలో ఇతరులు కూడా అలా పనిచేస్తుంది. కనుక వాక్యము గైకొనడం అనేది నేర్చుకోవాలి. మనకున్న పరిస్థితులన్నీ ప్రక్కన పెట్టి వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి వాక్యాన్ని గైకొనే వ్యక్తిగా మీరు ఉండాలి. అప్పుడు మన కుటుంబాల్లో
దైవ దీవెనలు ఎంత విస్తారంగా ఉంటాయో మనం చూరుకుంటాం. దేవునికి స్తోత్రం. రెండో సంగతిని చూద్దాం. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుట లేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. ఇది క్రైస్తవ సంఘానికి, సేవకులకి, దేవుని బిడ్డలకి అందరికీ అవసరం. సంతృప్తి ఉండదు. ఎంత సంపాదించినా, ఎంత వెండున్నా, బంగారున్నా, డబ్బున్నా, బట్టలున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్నున్నా సంతృప్తి ఉండదు. ఇది నాకు చాలే అని ఎవరన్నా. ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితి సంతృప్తిలో ఏది కలిగి ఉన్నానో దాంట్లోనే సంతృప్తిగా బతగా నేర్చుకున్నాను అంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే అతనికి ఆస్తిపాస్తుల మీద, అంతస్తు మీద వ్యామోహం లేదు కనుక. ఇంకా మనం భూమి మీద మనం ఉన్నాం. ఇప్పుడు పరిస్థితులు బట్టి మనకి ఈ ఆస్తిపాస్తుల మీద, వాటి మీద, వీటి మీద, సంపాదన మీద మక్కువ కలిగి ఉన్నాం కనుక బైబిల్ గ్రంథంలో ఉంది. మనం అట నేర్చుకోవాలట. దేవుని పాద సంతృప్తి కలిగి ఉండి చాలే, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప దేవుని స్తోత్రం అని నేర్చుకోమంటున్నాడు. దేంట్లో ఉన్నావా? దేవుని స్తోత్రం. మంచి ఇంట్లో ఉంటాయి వంటకాలు, సంతృప్తి ఉండదు. ఇంకేదైనా ఉంటే బాగున్నాం అన్న ఆలోచన కలుగుద్ది. ఎందుకు ఇలా కలుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. సైకాలజీ ప్రకారం మనిషికి ఎందుకు కలుగుతుందో, ఇంట్లో 10 ఉంటాయి వంటకాలు, ఇంకేదైనా మరొకటి అలా అంటే నాకు ఏదో ఇష్టమైన ఇంకేదో ఉంటే బాగున్నాం అంటే సంతృప్తి ఉండదు. ఈ రోజు ఇచ్చిన భోజనాన్ని బట్టి, ఈ రోజు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఈ రోజు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఈ రోజున దేవుని కృపను బట్టి సంతృప్తి ఉండదు. ఒక భార్యతో సంతృప్తి పడరు, ఒక భర్తతో సంతృప్తి పడరు. ప్రపంచం ఏదో దైవాకాన్ని వ్యతిరేకమైన పరిస్థితులు కావాలి. ఎంత గౌరవం క్రైస్తవుడిది. నేను చెప్పేది హిందువులు కాదు, అన్యులు కాదు, క్రైస్తవులు. మీకు అర్థమైందా? ఇవన్నీ ఉండకూడదు. దేవుని స్తోత్రం. బైబిల్ చెప్పింది, ఏది దేవుడు ఇచ్చాడో దాంతో సంతృప్తిగా జీవించే జీవితం నాకు మీకు ఉండాలి. అలా సంతృప్తికరంగా దేవుడు మనని పోషిస్తున్నాడు కూడా. ఎప్పుడూ ఏది లోటు చేయట్లేదు మనకి. దేవుడు అంత అద్భుతంగా పోషిస్తున్నాడు. అయినా ఇంకా ఏవో కొదువుల గురించి సంతృప్తిగా మనం ఉండవు. ఇంకా కొదువులు ఆయన దగ్గర నుంచి మనం కొన్ని లిస్ట్ రాసి పెట్టుకుంటాం. ఆయన దగ్గర కాదు. పౌలు గారు నేర్చుకుంది దైవ దృష్టిలో దేవునికి అనుకూలంగా ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బతకడం నేర్చుకున్నాడు. దేవునికి మహిమ. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. నేర్చుకున్నాం. తండ్రి పాదుగా మంచిదండి. ఇలాగ ఆత్మీయంగా సంతృప్తికరమైన జీవితం చాలా మంచిది. ప్రార్థనా జీవితంలో, దైవిక ఆత్మీయతలో, విశ్వాసంలో, ప్రేమలో, పరిశుద్ధిలో తగిన సంతృప్తికరమైన పరిస్థితి మనకు ఉండాలి. దేవుడు మన పట్ల సంతృప్తి పడుతున్నాడు. అలాంటి దైవిక జీవితం నాకు మీకు కావాలి. అలా మనం ఉండాలి అని పరిశుద్ధాత్మ తండ్రి కోరుతున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చదవండి. మత్తయి సువార్త. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణం విశ్రాంతి దొరుకును. నా కాడి ఎత్తుకోవడం మీరు నేర్చుకోండి. నేను సాత్వికుడు, దీన మనసు గలవాడిని కనుక నా కాడి మీ మీద ఎత్తుకోవడం నేర్చుకోండి. అది అలా మీరు ఎత్తుకుంటే మీరు సాత్వికులు, దీన మనసు గలవారు అవుతారు. దైవికంగా దేవునికి మహిమకరంగా ఉంటారు. ప్రభువును సంతృప్తికరంగా మనం ఉంచగలం, ప్రభువును మహింపరచగలం. మన జీవితంలో దైవిక సంతృప్తిని మనం కలిగి ఉంటాం. తప్పకుండా దైవ ఆశీర్వాదానికి కారకులు అవుతాం. ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే దేవుని కాడి సులభమైనది, చాలా సులభమైనది, తేలికైంది. నా కాడి సులువైంది అంటాడు ప్రభు. నా కాడి మీ మీద ఎత్తుకోవడం నేర్చుకోండి. మీ కాడి ఎప్పుడు బరువే. బైబిల్ చెప్తుంది
దేవుని యేసుప్రభువు స్వయంగా చెప్పిన మాట ఇది. నేను దీన మనసు గలవాడు, సాత్వికుడు. ఆ దీనత్వం, సాత్వికం ప్రజల్లో కొదువుగా ఉండకూడదు. ఎప్పుడు ఆ దీనత్వం, సాత్వికం ఉండదో ఇంకా మన జీవితంలో దైవిక దీవెనలు ఉండవు. ఎందుకంటే ఒక వాక్యానికి విరుద్ధమైన ఏదో గర్వం మన జీవితంలో నిండిపోతుంది. ఆ గర్వం మన అంచేస్తుంది, ఆశీర్వాదాలు పొందకుండా అడ్డేస్తుంది. దీనత్వం, సాత్వికం చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగాక. బైబిల్ అది కూడా నేర్చుకోవాలి. సాత్విక ఉండడం, దీనత్వం కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఆత్మీయ దీనత్వం కావాలి. దైవికంగా మనకి శారీరక సంబంధంగా దీనత్వం కావాలి. దేవునికి స్తోత్రం కలుగాక. నేను మీరు దీనులమైతే ఆత్మ విషయంలో దీనులైన వారు తల్లి అంటాడు. కనుక ఆత్మ సంబంధం కూడా దీనులు అయిపోవాలి. దీనుడికే ఎక్కువ కృపిస్తాడు, దీనుడికి గొప్ప ఆశీర్వాదం ఉంది. దీనుడికే అన్ని విషయాలు ఆశీర్వాదాలన్నీ కూడా దీనికి ఎక్కువ ఉంటాయి. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది లేఖనాల్లో, నా కాడి మీ మీద ఎత్తుకోవడం నేర్చుకోండి. మానవ జీవితంలో వాక్యానికి వ్యతిరేకమైన కాడులు సాతాను కాడి, దైవ దృష్టికి వ్యతిరేకమైన కాడి ఇనప కాడి. సాతాను కాడి ఇనప కాడి. అది ఇనప కాడి చాలా డేంజరస్. అది వాడే మీ మీద పెడతాడు. కనుక దాని చాలా బైబిల్ గ్రంథంలో చాలా మంచి దానికి రుజువు ఉంది. దేవునికి స్తోత్రం. మీకు దేవుని కాడి మోయవలసినటువంటి సంసను సాతాను కాడి మోసాడు. ఎంత భయంకరం. దేవుని కాడి మోయవలసినటువంటి ఇస్కరియోతు యూదా చివరకు ఆఖరి ఉరి వేసుకుంటే సాతాను కాడికి బానిసైపోయాడు. సాతాను ఆలోచన బానిసైపోయాడు. ఆయన అప్పగించాలన్న ఆలోచన. చూసారా, ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి రావడం కారణం ఏంటంటే ఇవే. మనం దేవుని కాడి మొయ్యాలి తప్ప సాతాను కాడి కాదు. అందుకే యేసుక్రీస్తు కాడిని, నా కాడి మీ మీద ఎత్తుకుంటూ నేర్చుకోండి. మీరు నేర్చుకోండి అంటున్నారు ప్రభువారు. అది మనం నేర్చుకునే కృప దేవుడు మనకి అనుగ్రహించును కాక. ఆ దైవికంగా మనకు ఆసక్తి కలిగి మీరు దేవుని కాడి ఎత్తుకోవడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం తిందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం తింది. దాంట్లో కూడా మాట ఉంది. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా, నిన్ను స్తుతిస్తున్నాను దేవా. చూడండి, ఒకవేళ 28, 29 చూడండి. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుంది. మనుషులు గోధుమలు గాలింపగా, అక్కడి నుంచి మనుషులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురా? చేర్చుగాడును ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు. ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు. దాన్ని నలుపడా జనులు సైన్యముల యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. క్రైస్తవుడు. మనుషులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురా? క్రైస్తవుడు. బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రభువారు ప్రశ్న వేస్తున్నాడు దైవికంగా. జనులు ఎక్కడంటే అది నేర్చుకునేది దేవుడి దగ్గర. జనుడు సైన్యమది యెహోవా చేత దాన్ని నేర్చుకుని ఏది ఎలా చేయాలన్నది దేవుడే నేర్పిస్తాడు. ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాడిని నేనే అంటాడు ప్రభువారు. ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో ప్రభా బుద్ధి జ్ఞానములు కలిగి సాత్వికంగా, ఆత్మీయంగా, దైవికంగా ఎక్కడ ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలని దేవుడు నేర్పించాలి. ఎక్కడ సందర్భంలో ఏం చేయాలన్నది దేవుడు నేర్పిస్తాడు. ఎక్కడ సందర్భం ఎలా ప్రవర్తించాలన్నది దేవుడు నేర్పిస్తాడు. అది మనం ప్రార్థించాలి. నా ప్రవర్తన నీకు అనుకూలంగా ఉన్నట్లు, నా ప్రవర్తన నీ చిత్తమును అనుసరించి ఉన్నట్లు, నా ప్రవర్తన నీకు అనుకూలంగా నీకు మహిమ తెచ్చినట్లు అలా ప్రవర్తించగలిగిన కృప నాకు దయచేతండి. అందుకే బైబిల్ అందరూ దేవుని నీ వాక్యం అనుసరించి ప్రవర్తించినట్లు నా ప్రవర్తన స్థిరపడి ఎంత మేలు అంటాడు కీర్తన 119 అందరూ. కనుక మన ప్రవర్తన కానీ, మన జీవితం కానీ, మన నడవడికి కానీ ఆయన నేర్పించాలి. నేను ఎఫ్రాయిముకు నడక నేర్పినవాడు నేనే. కనుక నేనైనా మీరైనా
ఏదైనా ఆయన దగ్గర, ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకొని కన్నీరు కార్చి దైవ స్థాయిలో విజ్ఞాపన చేసుకొని ప్రభా నేర్చుకోవాలి. దీనత్వం, దైవత్వం, వాక్యానుసారమైన స్థితి, క్రియలు నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ. గంటలు గంటలు మా పాస్టర్ గారు గంటలు, మీకు అర్థమైందా? కొన్ని ఒక గంట టైం చూడటం, అయ్యో అప్పుడే 1 గంట అయిపోయింది, పాస్టర్ గారు ఇంక విడిచిపెట్టలేదు అనుకుని ఆలోచన 1 గంట వేసరికి ఆలోచన వచ్చేస్తుంది. ప్రజలు దేవతలు దానికి సైకాలజీ రీజన్స్ చెప్తుంటారు. ఆ మనుషుడు 45 నిమిషాలు తప్ప ఎక్కువ మెల్లలేడు, వింటే అతని బ్రెయిన్ ఇది అయిపోద్ది, ఇలా సైకాలజీ రీజన్స్ చెప్తుంటారు. రీజన్స్ అయిపోవడం కాదు, బ్రెయిన్ అయిపోవడం కాదు. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఆరాధన ప్రతి ఆదివారం, ఒక ఆదివారం కాదు, ఉదయం 9 నుంచి సాయంకాలం 6 గంటల వరకు 2 ఆరాధనలు. దాంట్లోనే 2 ఆరాధనలు అంటే కంటిన్యూయే, మళ్ళీ వేరే జనం వేరే పరిస్థితి ఏం కాదు, దాంట్లోనే కంటిన్యూ. ఎంతసేపు ఆరాధన, ఎంతసేపు వాక్యం, ఎంతసేపు ఆ ప్రభు పాదాల దగ్గర, అలాగా ఆ పాదాల దగ్గర ఉండబట్టి కూర్చోబెట్టి మమ్మల్ని ప్రత్యేకమని పిలిచేవాడు మా పాస్టర్ గారు. మళ్ళీ ప్రత్యేకం పిలిచి పలానా సోమవారం, పలానా మంగళవారం రండి అని కొంతమందిని ఆసక్తి గల పరులు ఆయన నేర్చుకోవడానికి శిష్యులుగా ఉద్దేశించిన వాడు, శిష్యత్వం నేర్చుకునేవాళ్ళు కొండ మీద రండి అని మల్కాపురం కొండ మీద, ప్రకాశ్ నగర్ కొండ మీద తీసుకెళ్ళి అక్కడ కొన్ని గంటలు వాక్యం లాస్ట్ లో ఏ సాంబారణం ఏదో కొంచెం అన్నం పెట్టి పంపించేవాడు. ఆకలితో వెళ్ళకండి, తినేసి వెళ్ళండి. అలాగా దేవుని పాదాల దగ్గర నేర్చుకున్న కృప దేవుడు ఇచ్చాడు. ఈరోజు దాని ఫలితాన్ని, దాని ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. గంటలు గంటలే క్రైస్తలాడు. ఇంటికి వచ్చేసరికి ఏ టైం ఏదో మాకు తెలియదు. ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, మరో పక్క నుంచి మాకు ప్రభు ఇచ్చిన పరిచర్య బాధ్యతలు అన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. క్రైస్తలాడు దేంట్లోనూ తొట్టిల్లిపోకుండా జాగ్రత్త పడాలి. అలాంటి కృప ఇవ్వబట్టి ఈ రోజు దాని యొక్క ఫలితం ఏంటో చూడగలుగుతున్నాం. అలా గంటలు గంటలు ఆయన పాదాల దగ్గర ఉండబట్టి, ఆయన సన్నిధిలో ఉండబట్టి, పాస్టర్ గారి పాదాల దగ్గర కూర్చోలేదు, దేవుని పాదాల దగ్గర కూర్చున్నాం. అది గుర్తెరగాలి. నువ్వు మందిరానికి వస్తున్నావు, పాస్టర్ గారి పాదాల దగ్గర కూర్చోలేదు, దేవుని మందిర పాదాల దగ్గర కూర్చున్నావు. ఆ మందిరం ఎప్పుడైతే దేవుని పాద కూర్చున్నావు, ఆయన మాట్లాడిన, పరిశుద్ధాత్మ మాట్లాడిన ప్రతి మాటను జాగ్రత్తగా ఆలకించి దాన్ని అవలంబించి దానికి తగినటువంటి రీతిలో నువ్వు స్పందిస్తే, విధే చూపితే దాని ఆశీర్వాదం ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా గొప్ప గొప్ప దీవెనలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడే మనం విసిగిపోయినటువంటి పరిస్థితి ఉంటే ఇంకా పరిస్థితి ఏంటి? క్రైస్తవులు అన్నిటికీ మోడర్న్ అయిపోయింది ప్రపంచం. వినడానికి, చేయడానికి, ప్రార్థన చేయడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి అని ప్రతి దానికి ఒక మోడర్న్ అయిపోయింది. ఎందుకో స్పిరిచువల్ గా కొన్ని విషయాలు మోడర్న్ నేను అంగీకరించలేను, నా వల్ల కాదు. ఇతరుల సంగతి నాకు తెలియదు. కొన్ని విషయాలు నేను అంగీకరించలేను. బైబిల్ చెప్తుంది నేర్చుకోవాలి. ఆయన పాదాల దగ్గర ఎంత నేర్చుకుంటే శిష్యులు భూమిని తలకిందులు చేయడానికి కారణం ఆయన పాదాల దగ్గర కొండ మీద ప్రసంగాలు చేసేవాడు. 2 దినాలు 3 దినాలు ప్రసంగించాడు. మత్తయి సువార్తగా వచ్చాడు. వాళ్ళు 3 దినములు భోజనం లేదు వాళ్ళకి, మనం భోజనం పెట్టి పంపిస్తామని చెప్పాడు శిష్యులతో. 3 దినాలు ఉపవాసం ఉండి వాళ్ళని వాక్యం చెప్పాడు. బైబిల్ పరిశీలించండి. నదీ ప్రాంతంలో, కొండ ప్రాంతంలో, సముద్ర ప్రాంతంలో, ఈ ప్రాంతం ఒక ఇళ్ళ దగ్గర సహవాసం 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 అలా ఉండబట్టే వాళ్ళు అపోస్తుల సహవాసంలో చేర్చబడిన వారు అందరూ భూమిని తల కింద చేసిన శక్తి ముద్రైపోయారు. దేవుడు నేర్చుకోవాలి. నేర్పు ఒక్క క్షణంలో, గంటలో మెసేజ్ ద్వారా ఏదో వచ్చింది. కంటిన్యూగా నేర్చుకోవాలి. వాక్యం బోధించడం, వాక్యం నేర్చుకోవడం, వాక్యం గైకొనడం, వాక్య ప్రకారం జీవించాలో ఇవన్నీ నేర్చుకోవాలి. అప్పుడు జీవితం ఉన్నతంగా జీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఏం చూడండి, ఏం రాయబడింది అక్కడ? ఆయన
ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారం దినదినం మాకు దయచేయము. మేము మాకిచ్చిన ప్రతి వారిని క్షమించున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలకు తేకము అని పలుకుడని వారితో చెప్పాను. వాళ్ళకి ప్రార్థన నేర్పించాడు. ఎందుకు? దాంట్లో ఎక్కువ మంది పామరులు కదా. మత్తయి ట్యాక్స్ ఆఫీసర్, లోకా వైద్యుడు, ఇంకొక వాళ్ళెవరో కొన్ని చదువుకున్న వాళ్ళు కొంతమంది ఒకరిద్దరు ఉండొచ్చు. ఇస్క్రిత్యూదో బాగా ఎకనమిస్ట్, బాగా ఆర్థికవేత్త, బాగా చదువుకున్నాడు. ఇలా ముగ్గురు నలుగురు అన్నారు. మిగతా వాళ్ళంతా పామరులే, చదువు లేని వాళ్ళే. కనుక వాళ్ళని కూర్చోపెట్టి ప్రభువారు వాళ్ళకి ఎలాంటి బోధ, ప్రభా మాకు యోహాను తన శిష్యులకు నేర్పినట్టు మాకు కూడా ప్రార్థన నేర్పించండి. ప్రార్థన నేర్చుకుని నాకు ఇప్పటికీ బాధ ఏంటంటే చాలా మందికి ప్రార్థన రాదు. కొంతమంది సంఘంలో, మన సంఘంలో కాదు, చాలా సంఘాల్లో ప్రార్థన రాదు. ప్రార్థన చేయమంటే సండే స్కూల్ ప్రార్థన చేస్తారు, చిన్నపిల్లోడు చేసిన ప్రార్థన చేస్తారు. ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు ప్రార్థన చేసి డబ్బులు పడితే అనిపిస్తారు. అంతమించి ప్రార్థన రాదు. కారణం ప్రార్థనా జీవితం లేక, దేవునితో ఒంటరిగా గడిపి ప్రార్థించే అనుభవం లేక. దేవునితో ఒంటరిగా గడిపి ప్రార్థించే అనుభవం ఉందనుకోండి, అప్పుడు ప్రార్థన వస్తుంది. ప్రార్థన రాకపోవడం ఏంటండి? క్రైస్తవులు ఆలోచించండి. ప్రార్థన దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి, ఆరాటం కలిగి, నేను ఎలాగైనా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అని ప్రభు పాదాలు పట్టుకుని మనం ప్రార్థించడం స్టార్ట్ చేస్తే ప్రార్థన ఆయన నేర్పిస్తాడు. ఎలా ప్రార్థించాలో శిష్యులు అడిగారు, మాకు ప్రార్థించడం నేర్పించవా? అప్పుడు పరలోక ప్రార్థన నేర్పించాడు. దాంట్లోనే సమస్త మర్మం ఉంది. ప్రార్థన చేసే విధానం కూడా కావాలి. దేవుని స్తోత్రం. అది ప్రభువుకు అంగీకారం కావాలి. అలాగని ప్రార్థనలో ఖరీదైన మాటలు, విలువైన మాటలు, తెలివైన మాటలు వచ్చడం కాదు. ప్రార్థన ప్రభువుకు అంగీకారం ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక దేవా, దయచేసి మన జీవితంలో అందరూ ప్రార్థన నేర్చుకుందాం. ఎక్కువ మంచి ప్రార్థనా పనులవుదాం. కోటీశ్వరులైన దానికంటే కోటీశ్వరుడైన సరే ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? గొప్ప లోక సంబంధమైన జ్ఞానం బాగా సంపాదించిన తర్వాత అధిక విద్యాభ్యాసం కూడా అది బాగా బాధాకరమైన విషయమే కదా. బైబిల్ గ్రంథంలో ఉంది, ఆయాసమే, దుఃఖమే. కానీ బైబిల్ ఎంత ప్రార్థించినా ఆ ప్రార్థన శక్తి, ఆ ప్రార్థన అభిషేకం, ఆ ప్రార్థన యొక్క స్థితి శక్తి ఎంత బలంగా పనిచేస్తాయి. దేవుని స్తోత్రం. కనుక ప్రార్థన నేర్చుకుని ఎలా చేయాలి, దైవ చిత్తానుసారంగా ఎలా చేయాలి ప్రార్థన అని అడిగితే ఆయనే మాటలు ఇస్తాడు, ప్రార్థన నేర్పిస్తాడు. ప్రపంచంలో గొప్ప తెలివితేటలు కలిగిన వ్యక్తులుగా ఉండిన దానికంటే గొప్ప ప్రార్థనా పరులుగా ఉండడం మంచి మేలు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లోకం ఇప్పుడు బాగా వింత పరిస్థితిలో ఉంది. కనుక తెలివితేటలు బాగా వచ్చే ప్రజలకి, చదువు లేని వాళ్ళకి కూడా చదువుకున్న వారి కంటే తెలివితేటలు ఉన్నాయి. అంటే 90% పనికి మాలినవి. దైవ దృష్టికి వ్యతిరేకం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. కాదు, దేవునికి మహిమ తెచ్చేవి, ఇతరులకు మేలు చేసేవి, ప్రభు కార్యాన్ని నెరవేర్చేవి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవి, ప్రభు ఉద్దేశాలు నెరవేర్చేవి, ప్రభు సంకల్పానికి తగిన మర్తిచ్చేవి. ఇలాంటి దైవిక సంగతుల్లో ఉన్న తెలివి ప్రార్థన తెలివి. అందుకే తెలివి గల స్త్రీలను కబురు నంపండి, అంగలాచు స్త్రీలను కబురు నంపండి, రోదన ధ్వని చేస్తే కబురు నంపండి. ఆ ప్రార్థన తెలివి కావాలి. సంఘానికి ప్రార్థన నేర్పించు తండ్రి. మేము నేర్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి. దాంట్లో ప్రార్థన, ఇంకా ప్రార్థన చాలా మందికి రాదు, ఎలా చేయాలో తెలీదు, మీకు అది తెలీదు. బాధకరమైన పరిస్థితి. కనుక బాప్తిసం పొందేశారు, క్రైస్తవులుగా చాలా మంది అవుతున్నాం, కానీ ప్రార్థన చేయడం రాదు. ఎంతవరకు ప్రభువుకి అది అనుకూలమవుద్ది? అలా ఉండకూడదు. ప్రార్థన చాలా ఇంపార్టెంట్.
ప్రార్థనా శక్తి ఉండి తీరాలి. ప్రైస్ గాడ్. గట్టిగా చేసావా, మెల్లిగా చేసావా, మంచి తెలివితేటలు ఇంగ్లీష్ పదాలు ఉపయోగిస్తున్నాను కాదు అక్కడ. ఆయనకు అనుకూలమైన ప్రార్థన, ఆయన చిత్తానుసరణ ప్రార్థన. సరైన ఒక అంశం మీద ప్రార్థన చేస్తుంటే అంశం మీద భారం కలిగి, పట్టుదల కలిగి, ఎలాగైనా కార్యం జరగాలని విశ్వాసంతో కూడిన ప్రార్థన అది కావాలి. దానియేలు దేవుణ్ణి బతిమలాడే ప్రార్థన చేస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రార్థన దేవునికి అనుకూలమే. అబ్రాహాము దేవునికి అనుకూలమైన ప్రార్థన బతిమలాడే ప్రార్థన చేశాట, అది అనుకూలమైంది. నెహెమ్యా దేవుని బతిమలాడి ప్రార్థన చేశాడు, దేవునికి అనుకూలమైంది. ఇర్మియా దేవునికి అనుకూలం నేను బతిమలాడుతూ ప్రార్థన చేశాడు ఇశ్రాయేల్ గురించి, అది అనుకూలమైంది ఆయనకి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఎబ్బేజు 4 మాటలు ప్రభు దృష్టికి యోగ్య 4 మాట ద్వితీయోపదేశకాండం 4:9 ఉంటుంది. కనుక నా కొద్ది మాటలైనా ఆ 4 మాటలు కూడా వెరీ పవర్ఫుల్. పరలోక ప్రార్థన సమీపం ఉంటాయి మాటలు. బైబిల్ చెప్తుంది ప్రార్థన తెలివి వేరు, ప్రపంచక తెలివితేటలు వేరు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు ప్రార్థనలోనే ప్రసంగం చేయిస్తాం, ప్రార్థనలోనే ఎవరిని ఎత్తి చూపించేస్తుంటాం, ప్రార్థనలోనే ఎవరైనా సరే అనాలంటే ప్రార్థనలు అనేస్తుంటాం. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తుందండి? క్రైస్తల ఆలోచించండి. ఒక ఆయన కిందనే ఓ పాస్టర్ ప్రార్థన చేసుకున్నట్ట, పైన బెర్త్ మీద ట్రైన్ లో జరిగిన సంగతి. కింద 3 బెర్తలు కదా, మధ్య బెర్తలో ఒక ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు పాస్టర్ గారు. పై బెర్తలో ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేసిన ప్రార్థన డిస్టర్బెన్స్ ఉంది. ఏంటి ప్రార్థన చేస్తాడు పై ఆయన? ప్రభా పలానాయన ఆయన్ని కొట్టే ప్రభా, ఆడు మామూలు లొంగండి ఆయన, ప్రభా వాళ్ళు ఉన్నాడు ఆయన నువ్వు చంపితే కానీ అర్థం అవుతుంది ఆయన ఇక్కడికి పరిస్థితి. చంపే ప్రభా, చీల్చే ప్రభా, చంపే, చీల్చే, కొట్టే, నరికే. ఇది ప్రార్థన. ఎవరా అని చూస్తే తిరిగేటంటే ఆడికి మతిస్థిమతులు ఎదుటాడు, మెంటల్ టైప్ పట్టాడు. ఆడలా ప్రార్థన చేసుకున్నాడు. సరే ప్రార్థనలు ఎలా ఉంటాయి? ప్రపంచం రకరకాల ప్రార్థనలు. కనుక నేను మీరు తండ్రి పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన నేర్చుకుందాం. దీనులమై దేవుని పాదాల శిష్యులు మీకు చాలా మంది పామరులైనా వాళ్ళు ప్రార్థన చేస్తే భూమి కంపించిందట. అన్నిటికంటే ప్రార్థనా భాగ్యం, ప్రార్థన ఆత్మ, ప్రార్థన శక్తి చాలా గొప్పది. కనుక నాకు మీకు దేవుడు ఇంకా ప్రార్థన చేయడం నేర్పించును గాక. ఇంకా మనకు వచ్చే ఇంకా ప్రార్థన పనులు అయిపోవడం లేదు. ఎంత ప్రార్థన నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఒక రోజు దేవుడు ఎలా ప్రార్థన చేయాలో యాకోబుకు నేర్పించాడు. గడగడలాడిపోయాడు దేవుని సన్నిధిలో. పాదాలు పట్టుకొని ప్రార్థన పోరాటమే రాత్రి అంతా పెనుగులాడాడు. అలా ప్రార్థన పోరాటంలో పెనుగులాడిన జీవితాన్ని తెల్లవారేసరికి దైవ దర్శనం, దైవ కార్యం, దేవుడిచ్చిన అదను బట్టి తన అన్నతో సమాధానం ఇన్ని ఏర్పడిపోయి. అంటే ఆలోచించండి, ప్రార్థన అన్నది సులభతరంగా, సాధారణంగా ఏదో మనం తీసుకునేది కాదు. ప్రార్థన దేవుడినిచ్చి దేవుడు నేర్పించాలి, దేవుడు అనుగ్రహించాలి. ఆ మాటలు ప్రార్థన దేవుని దగ్గరికి మన తీసుకెళ్తుంది, ఆరాధన దేవుణ్ణి మన దగ్గర తీసుకొస్తుంది అన్న సంగతి మీకు చేయాల్సి చెప్పాను. కనుక ప్రార్థన నేర్చుకోండి, మంచి ప్రార్థనా పరుడు కండి. కుటుంబంలో గొప్ప విజయాలు కావాలంటే స్త్రీ ప్రార్థనా పరుడు కావాలి, పురుషుడు ప్రార్థనా పరుడు కావాలి. యవనస్తుడు నువ్వు ప్రతిదానికి తల్లిదండ్రులే కాదు, నీ వ్యక్తిగతంగా నువ్వు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. చంటి పిల్లడు కాదు కదా, చంటి పిల్లవు కాదు కదా. నువ్వు దేవుని సలో నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించాలి, గోచాడాలి. సహాయం చేద్దాం, సహాయం చేయి. నేను ఎక్కడ నా తల్లికి కానీ, తండ్రికి కానీ, నా కుటుంబానికి, సంఘానికి కానీ, మీరు నాకు ఇచ్చిన దైవజనులు ఎవరికి అవమానం కలగకుండా, నా జీవితం నీకు అనుకూలంగా నీకు మేము కలగ. అలాంటి దైవ అభిషేకము, కృప, ఆ దైవ నడవడిక, ఆ దైవ పరిశుద్ధ మాకేమండి తండ్రి. మాకు విజయం దయచేతండి, నేర్పించ. అలాంటి ప్రార్థన మాకు దయచేయండి. ప్రార్థన జీవితంలో నేర్చుకోవాలి. అలా ప్రభువుని గోచాడి ప్రార్థన చేయాలి. తండ్రి నేను అందరికీ దీవెనకరంగా ఉండాలి ప్రభా, నేను అందరికీ ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి ప్రభా. నాకు అలాంటి దీవెనకర వ్యక్తి. అబ్రహామును దేవుడు మొట్టమొదటి చేసినప్పుడు ప్రార్థన మొట్టమొదటి చెప్పిన నువ్వు ప్రార్థన అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉండు అన్నాడు.
అలాంటి దీవెనకరమైన వ్యక్తులు కావాలి. దేవునికి స్తోత్రం. ఆఖరిగా అపోస్తుల కార్యములు 24:16 ప్రార్థన నేర్చుకోవాలి దేవుని పాదాల దగ్గర. అపోస్తుల కార్యములు 24:16. ఈ విధమైన నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్టు అభ్యాసం చేసుకొనిచున్నాను. ప్రైజ్ గాడ్. నేర్చుకుంటాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ అంటే అభ్యాసం. తెలుగు ఏంటి? మనుషులు ఎదుట దేవుని ఎదుట నిర్దోషం ఉంటారు. ప్రైజ్ గాడ్. దేవుని ఎదుట నిర్దోషం ఉంటున్నాం. కొన్నిసార్లు మనుషుల దగ్గర దోషమైపోతున్నాం. దేవుని దగ్గర మనుషుల దగ్గర నిర్దోషం, కొన్నిసార్లు దేవుని దగ్గర దోషమైపోతున్నాం. కొన్నిసార్లు మనుషుల దగ్గర దోషమైపోతున్నాం. అలా కాదు, బ్యాలెన్స్ లైఫ్ గా దేవుని దగ్గర నిర్దోషం ఉండాలి, మనుషుల దగ్గర నిర్దోషం ఉండాలి. అది హనోక్ గారు చేశారు. హానోకు చేయబట్టి అలాంటి జీవితంలో అతని దేవుడు దీవించబట్టే వాడము చూడకుండా ఎత్తబడిన మొదటి నాడుగా దేవుడు దీవించాడు. ఈరోజు తండ్రి పాదాల దగ్గర నేర్చుకుని, దేవా నాకు దైవిక విషయాలు నేను ఎలా జీవించేలాగా దైవ చిత్తాన్ని నెరవేర్చాలో, మనుషుల దగ్గర దేవుని దగ్గర కుటుంబంలో కూడా నిర్దోషత్వం కావాలి. దేవుడు నిర్దోషిని ఎప్పుడు ఆశ్రయిస్తాడు. దోషిని విడిచిపెట్టాడు. నిర్దోషిని విడిచిపెట్టాడు. నిర్దోషిని దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు ఎప్పుడు నిర్దోషుల పక్షాన ఉంటాడు. ఈ రోజున రేపైనా సరే ప్రైజ్ రావడం కొన్నిసార్లు కొన్ని ఆలస్యం జరగచ్చు, కానీ నిర్దోష పక్షాన్ని దేవుడు విజయమిస్తాడు. కనుక దేవుని పాదాల దగ్గర దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో నిర్దోషగా ఉండడం నేర్చుకుందాం. ప్రైజ్ రావడం ఇవన్నీ కూడా మంచి దైవిక సంగతులు. నేర్చుకునే విషయాలు చాలా అమూల్యమైనటువంటి సంగతులు. నేర్చుకుంటే మన జీవితం చాలా ఏవి నేర్చుకోవాలో అవి దైవికంగా నేర్చుకుంటే కుటుంబం మనమే కాదు, మన ద్వారా మన కుటుంబం ద్వారా సమాజం, సంఘం ఎంతోమంది దీవించబడిన దైవ ఆత్మీయ అనుభవాల్లో ఉంటాం. దేవుడు తన మాటలు మనం ఇక్కడ దీవించడం మర్చిపోకండి. ఏవి నేర్చుకోవలసినవో ఆ నేర్చుకోదగిన సంగతులను మనం లేఖనాల్లో ఈరోజు ధ్యానించాం. దేవుడు తన మాటలు మన ఇంట్లో దీవించడం కాక మీలో ఆత్మ ప్రేరేపణ కలిగి ఒకరు ప్రార్థించండి.